ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Mom and Me Talks and it's me సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నారు. సో ఇక్కడ గిన్నె గరిట పట్టుకొని కూర్చుంటే ఏదో రెసిపీ షేర్ చేస్తున్నాను అనుకుంటున్నారు కదండి. ఎస్, రెసిపీయే, కానీ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే చేసుకునే రెసిపీ విచ్ ఈస్ పచ్చడి పట్టడం అనమాట. చాలా రోజులైంది పచ్చడి బట్టి. ఇదివరకు రెగ్యులర్ గా టమాటా పచ్చడి, పండుమిరపకాయ పచ్చడి, మాగాయ, ఆవకాయ, నిమ్మకాయ అని రకరకాల పచ్చళ్ళు పట్టేవాళ్ళము. ఈ ఇయర్ అసలు ఏ పచ్చళ్ళు పట్టలేదు. అఫ్ కోర్స్ ఇప్పుడు మనకు మ్యాంగో సీజన్ కాబట్టి ఈ ఇయర్ ఆవకాయ పచ్చడి పట్టాల్సిందే అని అనుకున్నాం అనమాట. లాస్ట్ ఇయర్ కూడా పట్టాం, కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో పట్టాం అనమాట. అంతకు ముందే ఇక్కడ పట్టాం, అప్పుడు చెల్లి వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా ఒక్కొక్కసారి పచ్చడి పట్టడానికి ఒక్కొక్క స్టోరీ ఉంది. అండ్ ఈసారి కూడా అలాగే, ఈసారి అక్కడ ఇక్కడ ఎక్కడ కాకుండా ఇంట్లోనే పచ్చడి పడుతున్నాం. ఎవరితో పడుతున్నాము అంటే నాతో నేనే పచ్చడి పడుతున్నాను అనమాట. మీతో కలిసి పచ్చడి పడుతున్నాను, ఎందుకంటే పిల్లలు లేరు ఈ రోజు. మార్నింగే వాళ్ళు కొంచెం ఆవకాయ ముక్కలు అవన్నీ, అదే మామిడికాయ ముక్కలు అవన్నీ కట్ చేసి తెచ్చేసారు మా వారు. సో వాటిని తుడిచేసి క్లీన్ చేసి పెట్టేసి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఈరోజు మ్యాచ్ ఉందన్నమాట. సో అందుకని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా నేను మా వారు కలిసి పచ్చడి పడదాం అనుకుంటున్నాను. నేను పచ్చడి పడుతుంటే మా వారు హెల్ప్ చేస్తారనమాట. సో ఆబ్వియస్లీ పచ్చడికి మనకి ఆల్రెడీ తెలిసిందే కదండి, ఆవకాయ పచ్చడికి ఫస్ట్ ఆ మ్యాంగో ముక్కలు కొట్టించి తేవడం పెద్ద పని. అది మా వారు చేస్తారు. వాటిని తుడిచేయడం పిల్లలు చేస్తారు. వెల్లుల్లిపాయలు ఒలవడం మావయ్య గారు చేస్తారు. సో అక్కడ వరకు అవన్నీ అయితే రెడీ అయిపోయినాయి. మిగతా అన్ని గిన్నెలు ఇవన్నీ మనము శుభ్రంగా తడి లేకుండా అన్ని తుడిచేసుకొని అన్ని రెడీగా పెట్టుకున్నాం అనమాట. సో ఇంకొకసారి అన్ని రెడీ అయిపోయింది అంటే ఏముంది చెప్పండి, మంచిగా వేసి మిక్స్ చేస్తే మంచి యమ్మి ఆవకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈరోజు మనం ఆవకాయ పచ్చడి పట్టేద్దాం. ఫస్ట్ అయితే కొలతలు కొలవాలండి. మోర్ దాన్ 2 kgs తెచ్చానని అన్నారు ఈయన మామిడికాయ ముక్కలు. సో అది కొలుచుకొని దాన్ని బట్టి మనం ఇప్పుడు పచ్చడి పెట్టేద్దాం ఫాస్ట్గా. సో ఫస్ట్ అయితే ఇదిగోండి ఆవకాయల్ని, అంటే మార్కెట్ నుంచి మా వారు పచ్చడికాయలు ఉంటాయి కదా వాటిని కొట్టించేసి తీసుకొచ్చారన్నమాట. వాటి నుంచి జీడ్లన్నీ తీసేసి, అండ్ ఇక్కడ ఒక థిన్ పేపర్ లాగా ఉంటుంది కదా అదంతా కూడా పీల్ చేసేసే డ్యూటీ పిల్లలది అనమాట. సో వాళ్ళు అవన్నీ పీల్ చేసేసి మంచిగా ఇట్లాగా ఆరబోసేసారు. ఇప్పుడే ఇంకా లోపల తీసుకొచ్చాం అనమాట. ఎక్కువసేపు అవసరం లేదు, జస్ట్ ఒక ½ hour అలాగా బాల్కనీలో పెట్టేసి ఉంచాము. సో ఇప్పుడు మొత్తం మనకి ఎక్కడా తడి లేకుండా కంప్లీట్గా అన్ని డ్రైగా ఉన్నాయి. సో ఇప్పుడు మనం పచ్చడి పెట్టేసుకోవచ్చు. సో మనం మామిడికాయ ముక్కలు అయితే ఆల్రెడీ పొద్దున్నే టెంక తీసేసి పీల్ చేసేసి పెట్టేశారు కదండి. ఫస్ట్ ఏ పచ్చడికైనా సరే మనకి ఇంపార్టెంట్ ఏంటండి, కొలుచుకోవడం. కొలతలు కరెక్ట్గా వచ్చినాయి అనుకోండి పచ్చడి సూపర్ హిట్. ఆ కొలతల్లో ఏమైనా గడబడైంది అనుకోండి అటర్ ఫ్లాప్. సింపుల్. సో కొలవడానికి అయితే ఒక ఈ కప్ తీసుకున్నా, దీని లోటా అంటాం కదా అదనమాట. ఎందుకంటే కొలిచేది కింద సన్నగా పైన లావుగా అట్లాగా కన్నా ఒకటే ఇట్లాగా ఉంటే బెటర్ అని అంటూ ఉంటారు కదా. సో అందుకని ఇలా ఒక లోటా తీసుకున్నా. ఇదైతే కింద నుంచి పై వరకు ఒకటే సైజులో ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ అయితే మనం మామిడికాయ ముక్కల్ని కొలిచేసుకుందాము. ఇవైతే ఆయన మోర్ దాన్ 2 kilos ఉన్నాయి మ్యాంగోస్ అని అన్నారు. బట్ మనకి కరెక్ట్గా దీంతో కొలత తెలుసుకుంటే దానికి తగ్గట్టుగా మనం ఉప్పు కారం యాడ్ చేసుకోవచ్చు కదా. సో ఇదిగోండి లాభం. చాలా మంది ఒకటి అనకుండా లాభం అంటూ ఉంటారు, ఎందుకో తెలియదు, కానీ నేను కూడా అలాగే లాభం అంటున్నా. ఓకే, ఫస్ట్ ఈ కొలతలు మామిడికాయ ముక్కలు ఎంత కొలత, ఇదైతే 2 kilos అన్నారు కాబట్టి మోస్ట్లీ ఒక 4 cups వస్తాయేమో అనుకుంటున్నాను. చూద్దాం. 2 3 మోస్ట్లీ 4 వస్తాయండి. 4 కరెక్ట్గా 4 వచ్చినాయి. 5 ముక్కలు ఎక్స్ట్రా వచ్చినాయి అంతే. ఓకే, 4 కప్పులు అనేసుకుందాంలేండి. సో 4 కప్పులు కాబట్టి సేమ్ ఇదే కొలత తీసుకొని మనము మిగతా డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుందాము. ఏదో కేక్ చేస్తున్నప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ డ్రై ఇంగ్రీడియంట్స్ అంటాను చూడండి, అలాగా డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే ఏం లేదండి, మన పొళ్ళు ఉంటాయి కదా, లైక్ ఉప్పు, కారం, ఆవపిండి, పసుపు, ఇవి. సో అవి కూడా మిక్స్ చేసుకుందాం. ఆ పొళ్ళన్నీ మిక్స్ చేసుకున్నాం అనుకోండి, దీనిలో మిక్స్ చేసుకోవడం ఈజీ. ఈ కొలతలు కరెక్ట్గా వచ్చినాయి అనుకోండి, ఏముంది అవి మంచిగా మిక్స్ చేసుకుంటే అంతే పర్ఫెక్ట్. చాలా ఈజీ ఆవకాయ పెట్టడం యాక్చువల్లీ మిగతా పచ్చళ్ళతో కంపేర్ చేస్తే. ఓన్లీ ఆ ముక్కలు అంటే ఇదివరకు అంటే ఇంట్లోనే ముక్కలు కొట్టేవారు కాబట్టి కష్టం అనమాట. ఇప్పుడు మనకి ఏముందండి, బయట కొట్టించి ఇచ్చేస్తారు కదా. వెళ్ళేటప్పుడు వాటర్ తీసుకుని వెళ్తారు మా వారు, వాటర్ క్లాత్ తీసుకెళ్తారు అన్నమాట. అక్కడే మ్యాంగోస్ గడిగేసి క్లాత్తో తుడిచేసి అతనికి ఇస్తే కట్ చేసేసి ఇస్తారు. ఇంటికి వచ్చాక మళ్ళీ తుడిచి ఈ జీడి తీసి పైన ఒక చిన్న ఫిల్మ్ లా ఉంటుంది కదా అవి తీసేసి రెడీ చేసేస్తారన్నమాట. ఇలా రెడీ అయిపోతే ఆ పౌడర్లన్నీ మిక్స్ చేసుకోవడం, కొలతలకు తగ్గట్టుగా నూనెసి కలిపేయడం,
అండ్ కూరబెట్టేయడం, అంతే. చాలా ఈజీగా అయిపోద్ది ఆవకాయ. మంచిగా పట్టేసుకోవచ్చు మనమే. ఆల్మోస్ట్ ఒకసారి పట్టుకుంటే సంవత్సరం అంతా ఉంటది కాబట్టి ఈజియెస్ట్ పచ్చడి అండి ఇది ఆవకాయ నన్ను అడిగితే. సరే, ఇప్పుడు మనం మన పొడులన్నీ కలిపేసుకుందాం. మనం ముక్కలు కొలిచేసి పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ పొడులు కలుపుకోవడానికి ఇంకొక గిన్నె తీసుకున్నాం అనమాట. పచ్చడి కోసం మనం కల్లుప్పే వాడతాం కాబట్టి కల్లుప్పుని కొద్దిగా ప్లేట్లో వేసి ఎండబెట్టేసి దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. మనకి 4 కప్పులు వచ్చినాయి కాబట్టి దీనికి ½ కప్ ఆఫ్ సాల్ట్ అయితే సరిపోద్ది అనమాట. కల్లుప్పుని ఎండబెట్టేసి, ఎండ పెట్టడం అంటే బాల్కనీలో పెడితే సరిపోద్ది కొద్దిసేపు, జస్ట్ దానిలో ఉన్న నీరు పోవడానికి అనమాట. దాన్ని మిక్సీ పట్టేసుకొని ఒక ½ కప్ ఇలాగా బౌల్లోకి వేసేసుకున్నాను. నెక్స్ట్ కమ్స్ ద కారం. కారం మనం ఇంట్లో వాడే కారం కాకుండా పచ్చళ్ళ కారం అన్ని సెపరేట్గా దొరుకుతుంది కదండి, అది తెచ్చుకోవడం బెటర్. ఎందుకంటే అందులో కలర్ ఎక్కువ ఉంటుంది, అంటే రెడ్ కలర్ లా కనిపిస్తుంది కానీ అంత కారం ఉండదు అనమాట. ఇంట్లో వాడే ఏంటంటే మాది మిల్లులో పట్టించినవి, దానిలో కొద్దిగా అన్ని మిక్సింగ్ ఉంటుంది అనమాట. అలా కాకుండా ఇలా పచ్చడి కారం తెచ్చేసుకొని ఇదే వాడుతూ ఉంటాము. సో సేమ్ ఉప్పు ఎంత తీసుకున్నామో కారం కూడా అంతే తీసుకున్నాము. ½ కప్ ఆఫ్ కప్ అంటే నేను తీసుకున్న ఈ మెజరింగ్ లోటా అనమాట. సేమ్ ఉప్పు ½ కారం ½. నెక్స్ట్ ఆవపిండి అనమాట. ఆవపిండి ఏంటంటే చాలా మంది ఇంట్లో కూడా రెడీ చేసుకుంటారు, అలా కూడా రెడీ చేసుకోవచ్చు ఆవాలని మిక్సీ పట్టేసి. నేను అలా ట్రై చేసినప్పుడు ఒకసారి కొద్దిగా బ్లాక్ కలర్లో వచ్చిందనమాట. సో అందుకని వద్దులేనండి, నేను షాప్ నుంచే తెచ్చేస్తా. సో చిన్న ప్యాకెట్ దొరికేస్తుంది కదా మనకి, అది తెచ్చేసుకున్నాను. ఆవపిండి ఏంటంటే ఉప్పు కారం కన్నా కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోవాలన్నమాట. ½ కప్ కదా మనం ఉప్పు కారం తీసుకుంది, దానికన్నా కొంచెం తక్కువ, 3/4 ½ కప్కి 3/4 అనమాట. దానికన్నా కొంచెం తక్కువ ఆవపిండి తీసుకున్నా. అండ్ పసుపు జస్ట్ ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత వేసుకుంటే చాలు, పసుపు ఎక్కువ వేయం కదా. నెక్స్ట్ ఇందులో మెంతులు యాడ్ చేస్తున్నాను. మెంతి పిండి కూడా యాడ్ చేస్తారండి కొంతమంది మెంతులు యాడ్ చేస్తారన్నమాట, అంటే హోల్ మెంతులు. నేను మెంతులే డైరెక్ట్గా యాడ్ చేస్తాను, ఎందుకంటే అవి కూడా మనకి పచ్చళ్ళలో ఊరి తినడానికి చాలా బాగుంటాయి అనమాట. అవి కూడా కొంచెం పులుపు, ఉప్పు, కారం అన్నీ పడతాయి కదా వాటికి, మంచిగా నానతాయి నూనెలో. సో చాలా టేస్టీగా అనిపిస్తాయి. అందుకని మెంతి పిండి కాకుండా ఇలాగా మెంతులు వేసేస్తాను. దీనికి కొలతే ఉండదండి, జస్ట్ ఒక 2 గుప్పిళ్ళంతా మెంతులు యాడ్ చేస్తాను అనమాట. అంతే. ఈ పొడులన్నీ మంచిగా ఒకదానితో ఒకటి కలిసేలాగా, అంటే ఉప్పు విడిగా, కారం విడిగా, ఆవపిండి విడిగా అలా ఉండకుండా అన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. అందుకే ముందుగా ఒక పెద్ద బౌల్ తెచ్చుకొని దానిలో కలుపుకున్నాను అనమాట ఈ పొడులన్నీ. అన్నీ బాగా కలిసిపోయినాయి అనుకోండి, ముక్కల్లో వేసేసి ఈజీగా కలిపేసేయచ్చు ఒకేసారి. సో ఈ పొడులన్నీ కూడా మంచిగా మిక్స్ చేసేసా. సో మన ముక్కలు రెడీ, మన పొడులు రెడీ. సో ఇంకా నెక్స్ట్ ఏంటండి, కావాల్సింది నూనె కలుపుకోవడమే. ఇంట్లో కూరల దగ్గర వాటి దగ్గర నూనెను పొదుపుగా వాడతాం, కానీ పచ్చడిలో నూనె తక్కువ అయితే పచ్చడి నిలవ ఉండదు. సో ఇక్కడ మనము హెల్త్ గురించి ఆలోచించకుండా వెచ్చలవిడిగా నూనెను వాడాలన్నమాట. అండ్ నూనె కూడా ఈధర్ నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వాడతారు. ఎక్కువ శాతం పల్లి నూనె వాడుతూ ఉంటారు, బట్ నేను ఈసారి నువ్వుల నూనె వేస్తున్నాను. ఎందుకంటే పల్లి నూనె ఆల్రెడీ ఇంట్లో వాడుతూ ఉంటాం కదా, సో అందుకని నువ్వుల నూనెతో పచ్చడి పడుతున్నాను అనమాట. మా అత్తయ్య గారు కూడా నువ్వుల నూనె పెట్టేవారు ఎక్కువ పచ్చడికి. సో ఇక్కడ పచ్చడికి నువ్వుల నూనె తీసుకున్నాం. ఫస్ట్ ముక్కల్లో కాస్త పొయ్యాలి అని టమటమాలంది ముక్కల్లో కాస్త నూనె పోసి ఆ తర్వాత పౌడర్లు వేస్తే బాగా అంటుద్ది అంటారు. కొంతమంది ఏమో ముందు పౌడర్లు వేసి తర్వాత నూనె పోస్తుంటారు. ఎలా పోసినా సరే అన్ని మిక్సింగే కదా. సో ఈసారి మనం కూడా ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేద్దాము, ఆ తర్వాత మళ్ళీ పొడులు అన్నీ వేద్దాం. ఇలా కలుపుకోవడానికి ఇలాగ ఒక పెద్ద బేషన్ ఉన్నది తీసుకున్నారనుకోండి, ఈజీ కలిపేయడం. ఓకే, ఇదిగోండి ముక్కల్లో ఇది కూడా కొలతతోనే తీసుకోవాలి. సో ఫస్ట్ అయితే 1/2 లీటర్ దాకా ఆయిల్ పడుతుందండి దీనికి. ఒక ½ కప్ ఆఫ్ ఆయిల్. ఈ ఆయిల్ వెలిగిపోకుండా ఏదన్నా గిన్నెలో పెట్టుకోవడం బెటర్. ఇప్పుడు ముందు ఆయిల్ పోసేద్దాం ముక్కల పైన. వావ్, అంత సాటిస్ఫైయింగ్ ఉంటుంది కదా ఈ ఫీలింగ్. కొద్దిగా పోసానులేండి, ఇంకా అది అలాగే ఉంచేసాను, బికాజ్ ఆయిల్ పట్టాలి కదా ముక్కలకి. జస్ట్ ఒక్కసారి ఇలాగ మిక్సింగ్ చేసేద్దాం. ఈరోజు ఫుల్ చేతులకు వర్కౌట్ అనమాట, కలిపి. నెక్స్ట్ ఈ పౌడర్స్ వేసేసుకోవాలి. ఈ పౌడర్స్ వేస్తూ కలుపుతూ ఉంటే ఈజీగా అయిపోతుంది. ఏమండి, పౌడర్స్ వేయండి, కొంచెం వేయండి. ఏమండి, కొంచెం కిందకి వేయండి. ఇలా వేస్తూ కలిపేసుకుంటే, కొంచెం కిందకి వేయండి.
మరి ముక్కలు నలిగిపోకుండా జస్ట్ ఇట్లా ఒక కోటింగ్ లాగా కలిపేసుకోవాలన్నమాట అన్నిటికీ. ప్రతి ముక్కకు కూడా అన్ని సైడ్లు కోటింగ్ అయిపోవాలి. అబ్బా చూస్తుంటేనే ఎంత సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ వస్తుందో. పిల్లలు మిస్ అయిపోయారు కానీ వాళ్ళకు కూడా యాక్చువల్గా ఇష్టం. నేను కలుపుతా అని వాళ్ళు కూడా కలిపేవారు. ఈరోజు కరెక్ట్గా వాళ్ళ ఇంట్లో లేని టైంలో మేము పచ్చడి పట్టే ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఇలా అన్ని ముక్కలకి మొత్తం ఈ పొళ్ళన్నీ చూసారు కదా మంచిగా పట్టినాయి. సో ఇప్పుడు ఇందులో మనం మిగిలిన ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇలా కలుపుతూ ఉంటే చేయి కూడా కొంచెం నొప్పి వస్తూ ఉంటుంది. అలా నొప్పి రాకుండా కలిపే మార్గం ఒకటి ఉంది. అదేంటంటే కొద్దిగా ఇలా కలిపేసిన తర్వాత ఏమండి ఇలాగా హస్బెండ్స్కి ఇచ్చేసారనుకోండి, వాళ్ళు కలుపుతారనమాట. ఇప్పుడు మిగిలిన ఆయిల్ కూడా పోసేసుకుందాం. ఆయిల్కి కరెక్ట్ కొలత అంటూ ఏమి ఉండదండి, తక్కువ కాకూడదు అంతే. మొత్తం ముక్కలన్నీ మునిగేలాగా మనకు ఆ పౌడర్ అంతా కూడా వెట్టయ్యేలాగా వేసుకోవాలన్నమాట. వావ్, మనకి ఇంకా పడుతుంది అని అనిపిస్తే ఆయిల్ ఇంకొంచెం కలుపుకోవచ్చు, కానీ ఊరిన తర్వాత ఇంకొంచెం ఆయిల్ పైకి తేలుతుంది అన్నమాట. సో అందుకని ముందే ఇట్లా బాగా ఆయిలీగా ఉండేలాగా కలిపేసుకోకుండా కొద్దిగా అంత వెట్ అయిందా లేదా అన్నట్టుగా చూసుకోవాలి, అలా కలుపుకోవాలన్నమాట. వెల్లుల్లిపాయలు అన్నీ ఒలిచి రెడీగా ఉంచారు మా గారు. సో ఆ వెల్లుల్లిపాయలని డైరెక్ట్గా ఇలా కలిపేసుకోవడమే. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుని అంటే వెల్లుల్లిపాయలు ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, దీనికంటూ కొలతే ఉండదులేండి. మా ఇంట్లో ఎక్కువ ఇష్టంగా తింటారు వారు పిల్లలు అందరూ వెల్లుల్లిపాయలు, అందుకని వెల్లుల్లిపాయలు కొద్దిగా ఎక్కువ వేస్తాం. మరీ ఎక్కువ వేసేసినా ఇంకా వెల్లుల్లిపాయ పచ్చడిలా ఉంటుంది. సో అందుకని మరీ ఎక్కువ కాదు, అలా గ్రీన్ కలర్ రెడ్ కలర్లో కొంచెం వైట్ కలర్ అనమాట. సో చూసారా, మన చేతులు నొప్పి రాకుండా హ్యాపీగా ఇలా కలిపేసుకోవడమే. ఈ ప్రాసెస్ అంతట్లోనూ ఎక్కడా కూడా ఒక చిన్న నీళ్ళ చుక్క కానీ ఏది తగలకుండా చూసుకోవాలి. అలా వాటర్ కానీ టచ్ అయితే మొత్తం పాడైపోతుంది, పచ్చడి నిలవ ఉండదు అనమాట. వావ్, బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది కదా పచ్చడి అంతా. అయిపోయి అంతే. దీన్ని ఇప్పుడు మనం ఏదైనా జాడీలోకి కానీ డబ్బాలోకి కానీ ఎత్తేసుకోవడమే. సో ఇదిగోండి, మన పచ్చడి అంతా కలిపేసాం కదా, ఇంకా దీన్ని జాడీలోకి ఎత్తేసుకోవడమే. ఏ పచ్చడిని ఎందులో పెట్టినా సరే పర్వాలేదు, కానీ ఆవకాయని మాత్రం జాడీలో పెట్టందే మనసుకి ప్రశాంతంగా అనిపించదు అనమాట. సో మన జాడీ కూడా రెడీ, పొద్దున్నే కడిగేసి మొత్తం డ్రై చేసేసి తుడిచేసి ఆరబెట్టేసి రెడీగా పెట్టాము. సో ఇందులోకి ఎత్తేసుకుందాము. ఆవకాయ మాత్రం ఎందుకు జాడీలోనే, ఆవకాయకి ఆ జాడీ అందం అనిపిస్తుంది, దాని నుంచే రుచి వస్తుంది అనిపిస్తుంది. సో మన ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది కాబట్టి ఈ జాడీలోకి ఎత్తేసుకుందాం. ఇప్పుడు మొత్తం అంతా తడిచింది, కానీ ఇట్లాగా మొత్తం ఆయిల్ ఉన్నట్టుగా రాదు, ఎందుకంటే చెప్పాను కదండి 3 రోజులకి పైన ఊరుతుంది ఆయిల్. సో అలా వస్తే సరిపోద్ది అనమాట. ఇప్పుడే మనకి ఫుల్ ఆయిలీగా ఉండాల్సిన అవసరం లేదు. సో మన ఆవకాయని అంతా అయితే ఎత్తుకొని జాడీలోకి వేసేసుకున్నాం కదండి. సో జాడీలో అయితే ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చేసింది. ఎదుగోండి, కనిపిస్తుందా అండి? సో ఇక్కడ వరకు అయితే వచ్చేసింది. దీన్ని మంచిగా ఊరనివ్వాలన్నమాట. ఇలా మూత పెట్టేసి దీనిపైన ఏదైనా క్లాత్ వేసి కట్టేస్తారు. ఏది కాటన్ క్లాత్ ఏదైనా వేయచ్చు, లేదా బనీన్ క్లాత్ అన్నా సరే వేసి మంచిగా కట్టేస్తే 3 రోజులు ఊరిన తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే పైన అంతా ఆయిల్ కనిపిస్తుంది అనమాట. అప్పుడు మంచిగా ఇట్లా ఆయిల్ ఊరి పైకి వస్తుంది. ముక్కలకు కూడా మంచిగా ఉప్పు కారం అన్ని పడతాయి. ఆ మామిడికాయల ముక్కల్లో ఉన్న పులుపు అంతా కూడా దిగుద్ది, అవి వెల్లుల్లిపాయలు కూడా పడతాయి. అలా మొత్తం టేస్టీగా అవుద్ది. ఒక 3 days వరకు అయితే ఊరాలి. అప్పటి వరకు నీళ్ళు అవి పడకుండా ఇట్లాగా క్లాత్ కట్టేసి ఎవరు ముట్టుకొని చోట దూరంగా పెట్టేసేయాలన్నమాట. సో మాకేంటంటే డైనింగ్ టేబుల్ కింద కూడా షెల్ఫ్స్ ఉంటాయి, అక్కడ జనరల్ గా ఎవరు ఏమో ముట్టుకోరు, ఏం చేయరు, అక్కడ పెట్టేస్తా అనమాట. సో అది
ఈ ఆవకాయ పచ్చడి అయితే ఇవాళ పెట్టేసుకున్నాం సక్సెస్ఫుల్ గా. ఇవాళ అనుకున్నాం, పని అయితే ఫినిష్ అయిపోయింది. పట్టడం చూసారు కదా ఎంత సింపుల్. మీరు ఇప్పటి వరకు ట్రై చేయకపోతే కనుక డెఫినెట్ గా ట్రై చేయండి, చాలా ఈజీ. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కనుక కొద్దిగా క్వాంటిటీ ట్రై చేసి చూడండి. మనకి యూట్యూబ్ లో చాలా రకాల వీడియోస్ ఉంటాయి, ఏ కొలతతో చేసినా సరే మీకు మంచిగా వస్తుంది, ఏ వీడియో చూస్ చేసినా సరే. సో కొంచెం క్వాంటిటీ ట్రై చేసి చూడండి, మంచిగా వచ్చింది అనుకోండి మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, నెక్స్ట్ టైం ఎక్కువ క్వాంటిటీ పెడతారు, ఇంకా ఎవరికైనా కావాలన్నా సరే మీరే చేసి ఇస్తారనమాట. సో అలాగా ట్రై చేయండి డెఫినెట్ గా. ఇంకొకసారి ఎప్పుడు ఆవకాయ పచ్చడి బయట కొనరు, మీరే హ్యాపీగా ఇంట్లో పెట్టేసుకుంటారు. చాలా ఈజీ అండ్ సంవత్సరం పాటు హ్యాపీగా అలా నిలువ ఉంటుంది, ఏం పాడు కాదు. కాకపోతే తీసిన ప్రతిసారి మనం తడి అయ్యి టచ్ అవ్వకుండా అలాగా కొంచెం కేర్ఫుల్ గా చూసుకుంటే సరిపోతుంది అన్నమాట. కావాల్సినంత కొంచెం చిన్న జాడీలో తీసుకుని టేబుల్ మీద పెట్టుకుంటూ ఉంటే అంతే, ఈ 1 year కి సరిపడా ఆవకాయ పచ్చడి అంతా రెడీ. సో చూసారు కదండి, నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇందులో ఇంకా అన్నం వేసి కలిపి తినాలి, కాకపోతే పిల్లలు ఇంకా రాలేదు. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం పెట్టుకుందాం అని నేను ప్రస్తుతానికి అలా పక్కనే ఉంచేసాను అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.